వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్. 4 ఏళ్ల తర్వాత మళ్లీ సమ్మెబాట పట్టనున్న ఉద్యోగ సంఘాలు. ఐటీ రైడ్స్ పై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకొని ప్రచారం చేయాలన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో మరింత ట్రాఫిక్ జామ్. సమస్య పరిష్కరించాలని అధికారులను కోరిన వనస్థలిపురం కార్పొరేటర్. రిపబ్లిక్ డే ఎట్ హోంలో కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతుల డాన్స్. కలెక్టర్ ఆటపాటలతో మైమర్చిపోయిన జిల్లా అధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి. సోమవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్న ఆర్టీసీ యూనియన్ సంఘాలు. ఐటీ రైడ్స్ లో తమ వద్ద మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదన్నారు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. తమ దగ్గర చాలా డబ్బు దొరికిందని, డాక్యుమెంట్స్ దొరికాయని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద 5 లక్షలు, షిరీజ్ దగ్గర 4.5 లక్షలు, కూతురు ఇంట్లో 6 లక్షలు, అలాగే ఆఫీస్లో 2,50,000 మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదని దిల్ రాజు తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. హౌసెస్ లో జరిగిందా కానీ ఆఫీస్ లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్ గా వేసిన కొన్ని ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది. పెరిగిన రద్దీని తగ్గించేందుకు గత ప్రభుత్వ కాలంలో ఎల్బీ నగర్ లో నిర్మించిన ఫ్లైఓవర్ తో మరింత ఇబ్బందిగా మారిందని వనస్థలిపురం కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ ముగిసిన వెంటనే నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయడంతో వనస్థలిపురం వైపు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో సోమవారం ఎల్బీ నగర్ మున్సిపల్ జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్, డిప్యూటీ కమిషనర్లతో పాటు ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న ట్రాఫిక్ సమస్యలు, ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల జరుగుతున్న ఇబ్బందిని చర్చించారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ నుండి వచ్చి విజయవాడ వైపు పోవాలంటే ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్ కడితే ఆ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటుకు వస్తే కొంచెం ట్రాఫిక్ తగ్గుతుందని చెప్పి గతంలో చేస్తే ఇప్పుడు ఆ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ట్రాఫిక్ ఈ విజయవాడ డిస్ట్రిక్ట్ బస్సులన్నీ, సిటీ బస్సులు కూడా అక్కడ జామ్ అయ్యేదానివల్ల మాకు ఏవైతే వనస్థలిపురం వెళ్ళడానికి కాలనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 నుండి 25 నిమిషాలు అక్కడ జామ్ అవుతుంది. ఆ సందర్భంగా ఈరోజు జడ్సీ గారిని, ఎల్బీ నగర్ జడ్సీ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి, అట్లా ట్రాఫిక్ సిఐ గారిని, ట్రాఫిక్ ఏసీబీ గారిని కూడా ఇక్కడ పిలిచి మా కాలనీలకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ
వాస్తవం కూడా మహిళలు కూడా గత 5-6 సంవత్సరాల నుండి ఆ బస్ స్టాండ్ ఉంది కానీ టాయిలెట్ లేకపోవడం, తర్వాత బస్సుల కోసం వెయిట్ చేయడం, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇబ్బందులు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి కార్యక్రమంలో ఈరోజు జడ్సీ గారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చి చూడడము, అట్లాగే ట్రాఫిక్ వాళ్ళని కూడా పిలిచినాము. అందరు ఆల్ ఆఫీసర్స్ కూడా అక్కడికి ఇన్వైట్ చేసి పిలిచిన సందర్భంగా వాళ్ళు ఈరోజు పిలువంగానే తడువుగా మేము కూడా డెవలప్మెంట్లో ఉన్నాం అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రావడం, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి గత ప్రభుత్వం చేసినటువంటి చిన్న తప్పిదం ఆ ట్రాఫిక్ ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ప్లాట్ఫాము ఆ ఫ్లైఓవర్కు అడ్డంగా కట్టడం వల్ల దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు రైట్ సైడ్ కాలనీలు మొత్తం కూడా మాకు ఎక్కడ కూడా ఇక్కడ యూటర్న్ లేకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కటే మాకు ఫ్లైఓవర్ అవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నామని నా దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇమీడియట్గా వాళ్ళని పిలిచి ఈ దీని మీద ఖచ్చితంగా మాకు కావాలి సార్ అని అంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వీలైనంత తొందరగా అంటే 10-15 డేస్లోనే కొన్ని మాడిఫికేషన్స్ జడ్సీ గారు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మనకు ఎందుకంటే ఈ ఎల్బీనగర్ చౌరస్తా అంటేనే హైదరాబాద్లో పెద్ద చౌరస్తా. దీనికి ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. కానీ దీన్ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రాఫిక్ కష్టాలేంటి ప్రజల్ని బయటపడడానికి ఈరోజు అందరూ వచ్చినందుకు వారికి పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్లయితే డిసిషన్స్ తీసుకుంటున్నా అట్లా జోనల్ కమిషనర్స్ కూడా పిలువంగానే మరి మేము వచ్చి చూస్తామని చెప్పి చూసి దాని మీద ఖచ్చితంగా సరైనటువంటి మార్గనిర్దేశం చేస్తారని కూడా ఆశ. జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మల్లాపూర్లో ఘనంగా ప్రారంభించారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో ఏజీ క్లాసిక్ నిర్వాహకులు గౌతమ్, అభిషేక్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మల్లాపూర్ విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. బాడీ బిల్డింగ్ లో వివిధ కేటగిరీలో గెలుపొందిన వారికి 75,000 ఎలక్ట్రికల్ బైక్ మెడల్ సర్టిఫికెట్ అందజేస్తున్నామన్నారు. ఈ పోటీలో 200 నుండి 300 మంది బాడీ బిల్డర్స్ పాల్గొన్నారని తెలిపారు. ఈ బాడీ బిల్డింగ్ పోటీల్లో సౌత్ లో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనడమే ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో లక్ష్యమని నిర్వాహకులు అన్నారు. నా పేరు గౌతమ్. ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో బిగ్గెస్ట్ ఎక్స్పో విఎన్ఆర్ గార్డెన్ మల్లాపూర్లో మేము చేపిస్తున్నాము. నేను ఆర్గనైజర్స్ గౌతమ్, అభిషేక్, పర్వేజ్, వెంకట్, బ్రదర్ శ్రీకాంత్ అండ్ మా టీమ్ మెంబర్స్, ఆల్ ఓవర్ మై టీమ్ మెంబర్స్ మేము అందరం కలిసి ఈవెంట్ చేస్తున్నాం. అండ్ బిగ్గెస్ట్ ఎక్స్పో ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ ఎక్స్పో. ఇది ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ ఎక్స్పో మేము చేయాలని మాకు ఉంది. దీన్ని ఇంకా ముందు తీసుకోవాలనుకుంటున్నాం. ఈ ఎక్స్పో ఏంటంటే బాడీ బిల్డర్లకి క్యాష్ ప్రైజ్ కూడా మేము 75,000 ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ 25,000 క్యాష్ ప్రైజ్ అట్లా ముగ్గురికి ఇస్తున్నాం. బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మెన్స్ క్లాసిక్ ఇట్లా ముగ్గురికి అట్లా ఇస్తున్నాం. మళ్ళీ ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి 6 ప్రైజ్ క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్, 4,000 క్యాష్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3,000 ఇట్లా అందరికీ క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ అండ్ ట్రోఫీస్ కూడా ఇస్తున్నాం. అండ్ ఈవెంట్ చాలా మంచిగా చేపిస్తున్నాం. దాని గురించి మీరు బాడీ బిల్డర్ని కూడా అడగాలనుకుంటే అడగచ్చు. బాడీ బిల్డర్ ఎదురా అయిపోయినా ఓకే. ఇది మా అభిషేక్ అని అడగండి. ఈ 9:30 లోపు మనకి అరౌండ్ 200 నుంచి 300 మెంబర్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. అసలైంది బాడీ బిల్డింగ్ అంటే మనకి డెఫినేషన్ మనకు తెలిసిపోతుంది. ఇక్కడ అసలు ఫిట్నెస్ అంటే ఎట్లా ఉంటుంది, ఊరు ఎట్లా హెల్త్ కాన్షియస్ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ మీద కూడా రెస్పెక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు ప్రతి ఒక్కటి డివైడ్ చేసి క్యాల్కులేషన్ చూసుకొని మరి మాట్లాడతారు, చూసుకొని మరి తింటారు. సో అది మా పర్వేజ్. దీంట్లో పాల్గొనాలంటే ఏమైనా ఫీజు పే చేయాలి? ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు అనేది బడ్జెట్ లోనే ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీ క్లాసిక్ మెంబర్షిప్ అందరికి థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఇదే ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. సో బాడీ బిల్డింగ్లో సబ్ జూనియర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చాను, మెన్ ఫిజిక్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. సో జడ్జ్మెంట్ అన్ని వీళ్ళు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. గత నెల 20వ తేదీన అనుమతి లేకుండా సింగర్ మధుప్రియ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ చేయడంపై తీవ్ర
వివాదం నెలకొంది. మధుప్రియ గర్భగుడిలో షూటింగ్ పై స్పందించిన దేవాదాయ శాఖ కమిషన్ చర్యలకు సిద్ధమైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణకు నోటీసులు జారీ చేయగా ఈవో మారుతిని కరీంనగర్ జిల్లా మానుకొండూరు గట్టుదుద్దనపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి గతంలో ఈవోగా పనిచేసి కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి బదిలీ అయిన గ్రేడ్ 1 అధికారి మహేష్ కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ జీకే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులకు ఎట్ హోమ్ పేరిట తేనెటి విందు ఇచ్చారు. ఈ వేడుకల్లో కలెక్టర్ బాలాజీ దంపతులు పలు డ్యూయట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు. కలెక్టర్ దంపతుల డాన్స్ కు జిల్లా అధికారులు మైమర్చిపోయారు. వాళ్ళు కూడా కలెక్టర్ తో కలిసి ఆడి పాడారు. సమాచార శాఖ అధికారులు ఫోటోలు వీడియోలు తీసిన మీడియాకు రిలీజ్ చేయలేదు. కానీ జిల్లా అధికారుల్లోనే కొంతమంది కలెక్టర్ దంపతుల డాన్స్ వీడియోలను లీక్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్. 4 ఏళ్ల తర్వాత మళ్లీ సమ్మెబాట పట్టనున్న ఉద్యోగ సంఘాలు. ఐటీ రైడ్స్ పై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకొని ప్రచారం చేయాలన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో మరింత ట్రాఫిక్ జామ్. సమస్య పరిష్కరించాలని అధికారులను కోరిన వనస్థలిపురం కార్పొరేటర్. రిపబ్లిక్ డే ఎట్ హోమ్ లో కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతుల డాన్స్. కలెక్టర్ ఆటపాటలతో మైమర్చిపోయిన జిల్లా అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్. నమస్తే.